నేడు విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేయనున్నారు. వివిధ రైల్వే రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 4:15 ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని చేరుకుంటారు. అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. ఈ క్రమంలో 4:45 సిరిపురం కూడల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు నాయకులు కలిసి భారీ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 నుంచి 6:45 వరకు సభ జరగనుంది. సభ వేదికపై నుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1.85 లక్షల కోట్ల పెట్టుబడితో 1200 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు భూమి పూజ చేస్తారు. 1500 కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్, 1800 కోట్లతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న భారీ ఔషధ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పీఎం మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు విశాఖకి నరేంద్ర మోడీ రాకతో అయితే మొత్తానికి చాలా అద్భుతంగా కూడా సందడిగా మారిందనుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం కేంద్రం మొత్తం కూడా కదిలేలాగా కూడా విశాఖ మొత్తం సిద్ధమైంది. ఏదైతే ప్రధానమంత్రి మోడీ విశాఖ పర్యటన భాగంగా సర్వం సిద్ధమైంది అనుకోవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో మొత్తం అంతా ప్రధానమంత్రి మోడీ పర్యటనలో భాగంగా కూడా మొత్తం అంతా సభకైతే కొద్ది రోజుల నుంచి కూడా సిద్ధం చేశారు. మొత్తం అధికారులు గాని మినిస్టర్లు కూడా చాలా వరకు 2-3 రోజుల నుంచి ప్రధాని మోడీ విశాఖకు రానున్న నేపథ్యంలో అయితే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు మొత్తం అంతా ప్రజలు 1,00,000 నుంచి 2 లక్షల మంది వరకు ఈ సభలో పాల్గొంటారంటూ కూడా వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి వాటర్ బాటిల్ దగ్గర నుంచి వాళ్ళకి ఆహారం వరకు కూడా ప్రతి ఒక్క ప్రజలకి అందేలాగా కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క సభలో అయితే పాల్గొంటున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క సభలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అయితే చాలా వరకు కీలకమైన అంశాలు ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. అయితే నరేంద్ర మోడీ అయితే ఈ రోజు మధ్యాహ్నం అయితే విశాఖకి రానున్నారు. ఢిల్లీ నుంచి విశాఖకి రానున్న నేపథ్యంలో ఐఎన్ఎస్ డేగాకి వెళ్తారు నరేంద్ర మోడీ గారు. అయితే మొత్తానికి అక్కడి నుంచి అయితే రోడ్డు మార్గంగా విశాఖపట్నం, సిరిపురం, డెత్ ఐలాండ్ వరకు కూడా వస్తుంటారు. అయితే అక్కడి నుంచి ఎక్కడైతే డెత్ ఐలాండ్ ఉందో డెత్ ఐలాండ్ దగ్గర నుంచి కూడా ఏయూ గ్రౌండ్స్ వరకు కూడా భారీ రోడ్ షో ఉండబోతుంది. ఇదే ప్రత్యేకమైన ఆకర్షణగా కూడా ఈ యొక్క రోడ్ షో మారబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో భాగంగా ఈ రోడ్ షోలో సుమారు 1,00,000 మంది వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అయితే భారీ వెల్కమ్ అయితే చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ రోడ్ షోలో ప్రత్యేకమైన ఆకర్షణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవైపు, మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీళ్ళు ముగ్గురు ఒక వెహికల్ పై అయితే మొత్తం ప్రజలందరికీ కూడా వాళ్ళందరికీ పలకరిస్తూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ వరకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. వెళ్తారంటూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి టీడీపీ గానీ మొత్తం జనసేన మినిస్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదైతే 1,00,000 మంది ప్రజలందరూ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీకి పూల వర్షంతో అయితే స్వాగతం పలకడానికి అయితే సర్వం సిద్ధమైంది అనుకోవచ్చు. ఈ యొక్క నరేంద్ర మోడీ పర్యటనలో ఏదైతే ముఖ్యమైన రైల్వే జోన్ గానీ అట్లాగే ఎన్టీపీసీఎల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాజెక్ట్ అట్లాగే బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు
శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళిద్దరూ కలిపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎట్లాంటి ప్రజలకి మొత్తం పథకాల నుంచి కూడా మంచి పరిపాలన ఎట్లా చేయాలి అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అయితే భేటీ అయ్యి కూడా ఈ యొక్క అంశాలన్నీ మాట్లాడనున్నారు. అయితే మొత్తాన్ని చూస్తున్నాం, ఈ రోజు విశాఖ మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోడీ రాకకైతే సిద్ధమైంది అనుకోవచ్చు. చాలా వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే విశాఖకు రానున్న నేపథ్యంలో ఈ యొక్క రోడ్డు మార్గంగా వచ్చిన తర్వాత రోడ్డు పైన మొత్తం అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అయితే స్వాగతం పలికిన తర్వాత సభా ప్రారంభం దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి స్టేజ్ వెనకాలే ప్రధానమంత్రికి విశ్రాంతి కాసేపు తీసుకోవడానికి అయితే వెనకాల రూమ్ కూడా అరేంజ్ చేసినట్టు కూడా అధికారులు ఏదో చెప్తున్నారు. అయితే ఆ రూమ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సభా ప్రారంభం మీదకి ప్రధానమంత్రి రానున్నారు. అయితే ప్రజలందరూ సుమారు 1,00,000 నుంచి 2,00,000 వరకు కూడా ఈ యొక్క సభలో అయితే పాల్గొంటున్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా కేంద్ర బలగాలు గాని, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పోలీస్ బలగాలు గాని మొత్తం విశాఖ మొత్తం కూడా చుట్టుముట్టి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా భారీ భద్రత అయితే ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే 2 రోజుల నుంచి కూడా మంత్రి నారా లోకేష్ కూడా విశాఖకు చేరుకొని విశాఖలోని కలెక్టర్లతో గాని ఎస్పీలతో కూడా కలెక్టర్ ఆఫీస్ లో భేటీ అయ్యి కూడా ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కోసం చాలా వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు అట్లాగే ఎట్లాంటి వర్క్ అవుతుందంటూ కూడా మొత్తం అంతా పరిశీలించే పరిస్థితి కనబడుతుంది. మంత్రులు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గాని, అలాగే నారాయణ మనోహర్ గాని, అట్లాగే కేంద్ర మంత్రులు కూడా విశాఖకు చేరుకొని వాళ్ళందరూ కూడా 2 రోజుల నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కోసం అయితే ఏదైతే సర్వం సిద్ధమైన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఎట్లాంటి వర్క్లు అవుతున్నాయి అనేది కూడా మొత్తం అంతా పరిశీలించే పరిస్థితి కనబడుతుంది. రాక ఆ రోజే వచ్చింది. ఈ రోజు విశాఖకి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ ప్రధాని అయిన తర్వాత మొదటిగా విశాఖకు రానున్న నేపథ్యంలో అయితే బీజేపీ క్యాడర్ మొత్తం కూడా చాలా వరకు సందడిగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం అయితే చూసే పరిస్థితి కనబడుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎట్లాంటి అభివృద్ధి చేయబోతుంది, ప్రజలకి ఎటువంటి పథకాలు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ రాగబోతున్నాయి అనేది కూడా ఈ రోజు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రోజు ప్రధానమంత్రి ఎటువంటి శంకుస్థాపనలు చేస్తారనేది కూడా వేచి చూసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే మనం చెప్పుకోవచ్చు, ఈ రోజు విశాఖపట్నానికి నరేంద్ర మోడీ రాకతో మొత్తం అంతా కూడా సర్వం సిద్ధమైన తర్వాత ఈ రోజు సాయంకాలం నరేంద్ర మోడీ దట్ ఐలాండ్ దగ్గర నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు కూడా ఈ రోడ్ షో అనేది కూడా చాలా ప్రత్యేకంగా మారబోతుందంటూ కూడా తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.